హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను ఒక చాలా ఇంపార్టెంట్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. అందరూ భక్తులు కార్తీక మాసాన్ని ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళైతే పొద్దున్నే లేచి పూజలు చేసుకోవడం ఇది బాగా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని నియమాల వల్ల, కొన్ని కారణాల వల్ల మనం ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరకపోవచ్చు. సో అలాంటి వారి కోసం పోలీస్ వర్గం అని పాడ్యమి రోజున పోలీ దీపాలు వెలిగిస్తారు. మరి ఆ రోజు మనం తప్పకుండా పోలీస్ వర్గం యొక్క కథని చదువుకుంటే మన నెల రోజులు చేయకుండా ఆగిపోయిన పూజ అనేది మనం కంప్లీట్గా చేసుకున్నట్లుగా అవుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మరి ఈ కార్తీక మాసంలో పోలీస్ వర్గం ఎప్పుడు వస్తుందంటే రేపు, అనగా 21/11/2025 రోజున పోలీస్ వర్గం పోలీ పాడ్యమి జరుపుకుంటారన్నమాట. మరి ఈరోజు ప్రత్యేకంగా ఒక కథని చెప్పుకోవాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఆ కథని చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, అస్సలు ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పోలీస్ వర్గం లేదా పోలీ పాడ్యమి. పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెకి పుష్ప విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్లే వృత్తాంతమే పోలీస్ వర్గం నోము కథ. పోలీస్ వర్గం నోము కథ. ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీ అయిన ఒక యువతికి 5 కోడళ్ళు ఉండేవారు. ఈ 5 కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకి దైవభక్తి చాలా ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కొయ్యడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలీ విషయంలో అది తారుమారైంది. పోలీ అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలీ కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు బాగా పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తిని తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి ఉన్న వెన్నని తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలీ భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలీ ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కూడా తన కోడల స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీకి కింద లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంటుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందికి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలీతో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందికి పడదోశారు. పోలీ మాత్రం బొందితోనే స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలీ కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తి అయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కార్తీక మాసంలో మనం ఇంకొక కథ కూడా ఏం చెప్తున్నారంటే రోజు మనం దీపారాధన చేయడానికి కుదరకపోయినా మరి ఈ ఒక్కరోజు పూజ చేసి 31 వత్తి గుత్తి దీపాన్ని మరియు 2 దీపాలని గంగకి సమర్పించి, అంటే మొత్తంగా 33 దీపాలను తులసి చెట్టు దగ్గర
నదీ ప్రవాహం లేని వారు ఇంటి ముందైనా వెలిగించుకోవచ్చు అని పెద్దలు చెప్తున్నారు. మరి ఈ విధంగా చేస్తే భక్తికి మెచ్చి దేవుడు మనకి మంచి సన్నిధిని ఏర్పాటు చేస్తారని ఈ కథ మనకి అందజేస్తుందన్నమాట. కాబట్టి వీలున్నవారు తప్పకుండా రేపు ఈ పూజ చేసుకుంటే మనం కూడా దైవుని యొక్క సన్నిధికి చేరుకుంటామని చెప్పి ఈ కథ యొక్క వృత్తాంతము. ఎక్కువ ఆడంబరాలు పోకుండా దేవునికి భక్తితో ప్రేమతో పూజ చేస్తే దేవుడు ఏ పూజనైనా తీసుకుంటాడు అనే దానికి వృత్తాంతమే ఈ పోలమ్మ కథ అన్నమాట. సో తప్పకుండా రేపు పూజ చేసుకున్న తరువాత పోలమ్మ కథ చెప్పుకొని అక్షింతలు మన మీద వేసుకొని దేవుణ్ణి నమస్కరించుకుంటే తప్పకుండా మనకి మేలు జరుగుతుందని చెప్పి ఈ కథ యొక్క వృత్తాంతం. సో అందరికీ ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అందరికీ నమస్కారం.